దేవుడు దేవుడు దేవుడు, అలాగే భగవంతుడు భగవంతుడు భగవంతుడు. సామాన్య హిందువుడి నోటి అంట రోజుకు ఒకసారైనా ఈ రెండు పదాలు వినిపిస్తూ ఉంటాయి కదండి. అసలు దేవుడు అంటే ఎవరు? ఈ లౌకిక ప్రపంచంలో అందరూ చెప్పేది ఏంటంటే మనల్ని నడిపించే ఒక శక్తి అని చెప్పేసి. నిజమేనండి. కానీ కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే మనం వేదాంతాన్ని ఆశ్రయించవలసి ఉంటుందన్నమాట. వేదాంత దృష్టిలో కనుక చూసినట్లయితే వేదాలు ఉపనిషత్తులు దేవుడిని ఒక వ్యక్తిగా ఎప్పుడు చెప్పవు. దేవుడు అంటే శుద్ధ చైతన్యము అని చెప్తూ ఉంటాయి. మరి చైతన్యం ఎక్కడుంది? సర్వత్రా ఉంది. ఈ విశ్వంలో ఉంది, అలాగే ఈ ప్రకృతిలో కూడా ఉంది, మన చుట్టుపక్కల కూడా ఉంది. మరి ఏ రూపంలో ఉంది? పంచభూతాల రూపంలో ఉందండి శుద్ధ చైతన్యం. మరి పంచభూతాలు సర్వత్రా ఉన్నాయిగా, విశ్వంలో కూడా ఉన్నాయి కదా, మన శరీరంలో కూడాను పంచభూతాలు ఉన్నాయి కదా. కాబట్టి విశ్వానికి ప్రతిరూపంగా పంచభూతాలతో మనం కూడాను ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి మనం కూడాను ఒక విధంగా చెప్పాలి అంటే శుద్ధ చైతన్య శక్తి అంటే భగవంతుని అంశం మనలో కూడాను ఉంది. భగవద్గీత చెప్పింది, ఉపనిషత్తులు కూడా చెప్పాయనుకోండి. నేను కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. మరి ఈ శుద్ధ చైతన్య శక్తి ఎలా అనుభవంలోకి వస్తుంది? దీనికి నా సమాధానం ఏంటంటే నీ విశ్వాసం ద్వారా వస్తుంది. ఇక్కడ వెంటనే మీకు ఒక అనుమానం రావచ్చు, నమ్మకం కూడా విశ్వాసం లాంటిదే కదా, అసలు నమ్మకానికి విశ్వాసానికి పెద్ద తేడా లేదు కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ చాలా సూక్ష్మమైన తేడా ఉందండి నమ్మకానికి విశ్వాసానికి. నమ్మకం అంటే ఏంటంటే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం. ఆ అభిప్రాయం నిజమా కాదా అనేది మీకు తెలియదు, కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది ఏదో ఒక సంఘటన ద్వారా మీకు ఆ నమ్మకం విశ్వాసంగా మారుతుంది. మీరు అనుకున్నది ఒక వ్యక్తి ద్వారా కానీ లేకపోతే ఒక సంఘటన ద్వారా జరగలేదనుకోండి, అతను ఏమంటారు? నమ్మకద్రోహి అంటారు కదా, నమ్మకద్రోహి అంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తే కానీ అర్థం కాదండి నమ్మకానికి విశ్వాసానికి తేడా. చాలామంది కలుస్తూ ఉంటారు మీకు, అందులో కొంతమంది మిత్రులు ఉంటారు. అతను మంచివాడు అన్నది మీ నమ్మకం. కానీ మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది అని అన్నప్పుడు అతను చేయలేదనుకోండి, ఆ మిత్రుడు అన్న ఒక అభిప్రాయం మీ నుంచి తొలగిపోతుంది. లేదు, వెంటనే అతను అవును ఇది నా చేతిలోనే ఉంది, ఇబ్బంది ఏం లేదు, నేను నీకు సహాయం చేయగలను అని చెప్పేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో సహాయం చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ మిత్రుడు అన్న నమ్మకం మెల్లగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి అది విశ్వాసంగా మారుతుంది. అంటే ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చెయ్యాలి చేతనైనంత వరకు, నా చేతిలో ఉన్నంత వరకు అని అతను విశ్వసించాడు కదా. అదే అతనిలోని సహజ గుణం అండి. అదే అతనిలోని సహజ గుణం. ఆ సహజ గుణం ఎప్పుడైతే మీకు దృష్టాంతంగా మారి మీకు సహాయకారిగా ఉంటుందో, మీరు నమ్మకం నుంచి అతని మీదకి విశ్వాసంలోకి వెళ్ళిపోతారు. అయితే అతనిలో ఉన్న ఈ సహజ గుణమే చైతన్యం, అదే మిమ్మల్ని నిలబెట్టింది. అంతే కదా, ఆ చైతన్యమే కదా మిమ్మల్ని నిలబెడుతుంది. అంటే దేవుడు అంటే ఎవరు అని అంటే మనం శుద్ధ చైతన్యం అనుకున్నాం కదా, ఆ క్షణంలో మిమ్మల్ని నిలబెట్టింది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క సహజ గుణం. ఆ సహజ గుణం మీలో ఉన్న నమ్మకాన్ని అతని ఎడల విశ్వాసంగా మార్చింది. మంచిగా ఉంది కదండి ఉదాహరణ. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్త సులభుడని కోరికలు తీరుస్తాడని చెప్పేసి పండితులు చెప్తున్నారు, విజ్ఞులు చెప్తున్నారు, పురాణాలు కూడా చెప్తున్నాయి కదా. మీకు నమ్మకం స్వామివారు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే కోరికలు తీరుస్తాడు అని. సో తిరుపతికి వెళ్ళి స్వామివారి ముందు నిలబడి, స్వామి ఒక ప్రయత్నంలో ఉన్నాను, వీలైనంతగా కష్టపడతాను, మంచి ప్రయత్నమే చేస్తాను, అంతా నీ దయ అని అనుకొని వచ్చి ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టారనుకోండి, అనుకోకుండా మీకు ఆ పని సాకారం అయిందనుకోండి, అప్పటిదాకా ఉన్న నమ్మకం కాస్త స్వామివారి మీద మీకు విశ్వాసంగా మారుతుంది. అయితే ఇక్కడికి చిన్న విషయం ఉంది. అదేంటంటే అసలు తిరుపతికే వెళ్ళలేదు, ఓ పని ప్రారంభించారు, అనుకోకుండా అవకాశాలు వచ్చేసాయి. ఆ పని మీరు అనుకున్నట్టుగానే సాకారం అయింది. స్వామివారి దగ్గరికి వెళ్ళలేదు అంటే తిరుపతికి వెళ్ళలేదు, మొరబెట్టుకోలేదు. అప్పుడు
ఎప్పుడు వీలైనంత వరకు అది నమ్మకంగానే ఉంటుంది కానీ విశ్వాసంగా మారదు. ఎప్పుడైతే స్వామివారి దగ్గరికి వెళ్ళి సంపూర్ణ శరణాగతితో నా ప్రయత్నంలో నేనుంటాను, ఆశీర్వదించు స్వామి, అంతా నీ దయ అని అనుకొని వచ్చినప్పుడు ఆ ప్రయత్నం సాకారం అయింది కదా. అలా కాలేదు, ఆటోమేటిక్గా అసలు వెళ్లకుండానే అయింది. అప్పుడు నమ్మకంగానే ఉంటుంది కానీ విశ్వాసంగా మారదనమాట. అంటే విశ్వాసం అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ ప్రాక్టికాలిటీ అంతే. అంటే ఇక్కడ ఏమవుతున్నదంటే మీ విశ్వాసమే మీ అసలైన అనుభవంలో కనుక ఏదన్నా విషయం కనుక రాకపోతే అది విశ్వాసంగా మారదు. అందుకనే యథామతి తథాగతి అంటారు. మన భావన ఎలా ఉంటే మన గమ్యం కూడాను అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంకొంచెం వివరంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. అంటే విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి దానికి దగ్గరగా 2 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు జ్ఞానం అంతే. జ్ఞానం అంటే ఏం లేదు, అది ఒక నామవాచకము, నవ్వును. విజ్ఞానం అనే పదం కూడా మనం వింటాం కదా. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటంటే, జ్ఞానం ఎప్పుడైతే కార్యరూపం దాల్చి సఫలీకృతుని చేస్తుందో మిమ్మల్ని, దాన్ని విజ్ఞానం అని అంటాం. అందుకనే చూడండి, సైన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సైంటిస్ట్. సైన్స్ నవ్వునే. సైంటిస్ట్ అంటే వైజ్ఞానికుడు, అంటే దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని నమ్మి కార్యాచరణలోకి దిగినప్పుడు ఆయనకి కొంత ఫలితం లభిస్తుంది. అంటే కొత్త ఇన్వెన్షన్ ఒకటి చేస్తాడు, అది మానవాళికి ఉపయోగపడుతుంది, అతనికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక ప్రాక్టికల్ యాంగిల్లో వెళ్ళిపోతాడు, అది సఫలీకృతం అవుతుంది కాబట్టి అతన్ని సైంటిస్ట్ అంటారు. అది సైన్స్కి సైంటిస్ట్కి డిఫరెన్స్. అలాగే జయము అంటే ఏదన్నా ఒక పని చేసినప్పుడు నిజంగా కనుక సఫలీకృతమైతే దాన్ని జయము అంటారు. విజయము అంటే దాని కార్యాచరణ లోపల పెట్టినప్పుడు, అంటే జయం అనేది నవ్వునే. ఎప్పుడైతే దాన్ని నమ్మి, అంటే ఇక్కడ నమ్మకం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను, నమ్మి మీరు దాన్ని కార్యాచరణలోకి తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు అనుకోకుండా మీరు అనుకున్న సాకారం అయిందనుకోండి, దాన్ని విజయము అంటారు. ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే దీని గురించి చెప్పడానికి అనమాట. అయితే ఇందాక నేను ఒక మాట అన్నాను, నీ విశ్వాసమే దేవుడు అని. అంటే నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నీలో భగవతత్వాన్ని మేలుకొల్పింది అంతే, అంతకంటే ఏం లేదండి. అయితే విశ్వాసం లేకుండా దేవుడు అనుభవంలోకి వస్తాడా? రాడండి. కాబట్టి దేవుడు అనుభవంలోకి రావాలి అంటే విశ్వాసం ఉండాలి. ఇంకా సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మెడిసిన్ ఉంది, అది ఒకరికి న్యాయం అవుతుంది, ఒకరికి న్యాయం కాదు. డాక్టర్ మీద అద్భుతమైన విశ్వాసం ఉందనుకోండి, అంతకుముందు మీకు ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తీర్చాడు అనుకోండి, వెంటనే ఆయన మీద విశ్వాసం కుదురుతుంది. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళితే రోగం తగ్గిపోతుంది అని చెప్పేసి. ఆయన లేడు అనుకోకుండా తిరుపతికి అక్కడికి వెళ్ళాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు మీరు అన్యమనస్కంగా వెళ్తారు. ఆయన కూడా అదే ట్యాబ్లెట్స్ ఇస్తారు, గత కాంపోజిషన్ వేరు, కంపెనీ వేరు, కానీ నమ్మకం లేదు కాబట్టి అది మీకు పని చేయకపోవచ్చు. 4 రోజుల తర్వాత డాక్టర్ వచ్చాడు అనుకోండి, బయటికి పోయిన డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ట్యాబ్లెట్లు ఇస్తాడు, మీకు తగ్గిపోతుంది. దగ్గర పెట్టుకొని చూస్తే ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు ఒకటే, కాంపోజిషన్ ఒకటే, కంపెనీ వేరు. కానీ ఆ డాక్టర్ మీద మీకు విశ్వాసం ఉంది కాబట్టి మీకు రోగం తగ్గింది. ఇక్కడ ఒకటి గమనించండి, మందు దేవుడు కాదు, డాక్టర్ కూడా దేవుడు కాదు, కానీ అంటే ఈ 2 పరికరాలే. చివరికి నీ విశ్వాసమే నీ రోగాన్ని తగ్గించింది, అంతేనండి. ఇంకో ఉదాహరణ, ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఉదాహరణలు ఇస్తే తప్ప సబ్జెక్ట్ ఎక్కువగా అర్థం కాదండి. ఇప్పుడు నాస్తికుడు ఏమంటాడు? దేవుడు లేడు అంటాడు. ఆస్తికుడు ఏమంటాడు? లేదండి, దేవుడు అనేది ఒక శుద్ధ చైతన్యం, ఆ చైతన్యం బయట ఉంది, లోపల కూడా ఉంది, మనలో కూడా ఉంది, పంచభూతాల రూపంలో, ఇదే నన్ను నడిపిస్తున్నది అని తెలియకుండా ఒక ప్రాక్టికాలిటీని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు. కాబట్టి ఆ ప్రాక్టికాలిటీనే విశ్వాసము. నీ విశ్వాసమే దేవుడు. అంటే నిన్ను నడిపిస్తున్నది ఆ ప్రాక్టికాలిటీనే, నిన్ను నడిపిస్తుంది ఆ విశ్వాసమే. దాన్ని మనం భగవంతుడు అంటూ ఉంటాం. అందుకనే మొట్టమొదటి నేను చెప్పాను కదా, శుద్ధ చైతన్యము అని చెప్పేసి. సైకాలజీ ఏం చెప్తుందంటే, బిలీఫ్ షేప్స్ పర్సెప్షన్, పర్సెప్షన్ షేప్స్ రియాలిటీ, అండ్ దట్ రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికాలిటీ అని చెప్తుంది. అంటే ఇక్కడ ప్రాక్టికాలిటీ అంటే ఏం లేదు, విశ్వాసమే.
విశ్వాసం అంటే ఏం లేదు, శుద్ధ చైతన్యానికి ప్రతీక. ఆ చైతన్యమే దేవుడు, లేకపోతే భగవంతుడు. ఒక్క విషయం అండి, ఇక్కడ అసలు మిమ్మల్ని నడిపించేది మీ విశ్వాసమే. అంటే నమ్మకం విశ్వాసంగా మారినప్పుడు మీ జీవితం కూడాను అద్భుతంగా ఉంటుంది. నీవు శక్తిమంతుడివి అని కనుక నువ్వు నమ్మినట్లయితే నువ్వు తప్పకుండా ప్రయత్నిస్తావు. నువ్వు బలహీనుడివి అని కనుక నమ్మినట్లయితే నువ్వు వెనకడిగేస్తావు. అంటే ఇక్కడ అంతర్గత శక్తి ప్రధానం, అంతే కదా. ఇదే చైతన్యం అండి, ఇదే దేవుడు, అంతకంటే ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి వేదాంతం దగ్గరికి వెళ్దాము. వేదాంతం దేవుడి గురించి ఇలా చెప్తుంది. దేవుడు అంటే సర్వవ్యాపి చైతన్యం. అంటే ఈ చైతన్యం అనేది సర్వవ్యాప్తంగా ఉంది. అంటే భగవంతుడు సర్వవ్యాపి చైతన్య రూపంలో ఉన్నాడు. దీన్ని మనం మామూలుగా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్గా కనుక అంగీకరిస్తే అది నమ్మకం అండి. అనుభవంలో కనుక తెచ్చుకుంటే అది విశ్వాసం అవుతుంది. సో విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు దైవ అనుభవానికి అర్హత, శుద్ధ చైతన్య అనుభవానికి అర్హత. కాబట్టి మళ్ళీ మనం ఇదే వాక్యం దగ్గరికి రావాలి. అదేంటంటే నీ విశ్వాసమే దేవుడు అని. ఈ లౌకిక ప్రపంచంలో ప్లాసిబో ఎఫెక్ట్ అని కూడా మనం చెప్తూ ఉంటాం కదా. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్లాసిబో ఎఫెక్ట్ చూడండి. ఇది కూడా ఒక విధంగా విశ్వాసానికి మంచి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అనమాట. అట్లాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒకడు భయంతో చీకట్లోకి వెళ్ళాడండి. చిమ్మ చీకట్లో వెళుతూ ఉన్నప్పుడు దాంట్లో దయ్యాలు భూతాలు ఉంటాయని చెప్పేసి ఎవరో చెబితే అతను నమ్మాడు అనుకోండి. ఏ చిన్న శబ్దం వినిపించినా కూడాను భయపడిపోతాడు, అక్కడేదో దయ్యం ఉంది భూతం ఉంది అని చెప్పేసి. అయితే ధైర్యవంతుడికి ఇవేమీ పట్టవు. ఎందుకంటే దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఆ చీకట్లో ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, చిన్న పురుగులు చేసే శబ్దాలు కానీ, లేకపోతే ఏదైనా కీటకాలు చేసే శబ్దాలు కానీ, అంతే తప్ప అక్కడ దయ్యాలు లేవు, భూతాలు లేవు. హాయిగా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పగలు నేను అదే ప్రాంతంలోకి నడుస్తూ ఉంటాను అని చెప్పేసి ధైర్యవంతుడైతే అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాడండి. అందుకనే ధైర్యవంతుడికి ఏంటంటే ఉన్నది అనుభవం. ఆ అనుభవమే అతనిలో విశ్వాసంగా మారింది. అంటే ఈ విశ్వాసం అతనికి వాస్తవాన్ని తెలియజేసింది. రామాయణం దగ్గరికి వెళ్తామండి. హనుమంతుడు నేను బలవంతుణ్ణే అని నమ్మాడు. కానీ లంకని దాటవలసి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు, నువ్వు బలవంతుడివే కదయ్యా, నువ్వు శక్తిమంతుడివి అని. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట అన్నారో దాన్ని మనస్ఫూర్తిగా నమ్మాడు. కానీ అతను చేస్తున్నది అక్కడ రామకార్యం. రాముడు నాతోనే ఉన్నాడు అని ఎప్పుడైతే విశ్వసించాడో రామకార్యం నిర్విఘ్నంగా కొనసాగిందా లేదా? ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడాను సముద్రాన్ని దాటాడు, లంకలోకి వెళ్ళాడు, సీతమ్మవారిని చూశాడు, వార్త వచ్చి చెప్పాడు కదా. ఇక్కడ అదే చూడండి, ఎప్పుడైతే రాముడు నాతో ఉన్నాడు అని నమ్మాడో అది అతనిలో ఎక్కడ లేని, అంటే విశ్వసించాడో అది అతనిలో ఎక్కడ లేని శక్తిగా మారి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందండి. అంటే ఇక్కడ రాముడు పరమ చైతన్యం, హనుమంతుడిది విశ్వాసం. నాహంకర్త హరికర్త, నేను కర్తను కాను, దైవమే కర్త, నేను కేవలం సాధనమే అని నమ్మాడండి. బాగానే ఉంది కిరణ్ గారు. థియరిటికల్ కనుక చూసినట్లయితే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఉపనిషత్తులు వేదాలు కూడా ఇవే చెప్తున్నాయి కదా. ఇది మనము స్వానుభవంలోకి తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం లేదండి, ఏమీ లేదు. విశ్వసించాలి అని అనుకున్నప్పుడు స్వానుభవంలోకి రావాలి కదా. ఏ విషయమైనా అంతవరకు అది నమ్మకంగానే మిగిలిపోతుంది కదా. భగవద్గీత ప్రపంచ ప్రామాణిక గ్రంథము, అందులో ఏది చెప్పినా కూడా అది కరెక్టే, మనకు అర్థమైనా కాకపోయినా అని ఒక నమ్మకం ఉంటుంది. దాని అనుభవంలోకి తెచ్చుకుందాం అనుకోండి, భగవద్గీత గురించి మనం నలుగురికి చెప్పే స్థాయికి వెళ్తాం అనమాట. సో ప్రాక్టికల్గా మనం దీన్ని ఎలాగా చెయ్యాలి అంటే, దానికి నేను అనుకున్నది ఏంటంటే, రోజు కాసేపు కళ్ళు మూసుకొని విశ్వంలో ఉన్న శుద్ధ చైతన్యమే నాలో కూడా ఉంది, ఆ శుద్ధ చైతన్యాన్ని విశ్వసించి మాత్రమే నేను నా కార్యాచరణలోకి దిగుతాను అని చెప్పేసి
ఎఫర్మేషన్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఎలాగైతే పఠిస్తామో అలాగే మనం కూడా కళ్ళు మూసుకొని విశ్వంలో ఏదైతే శుద్ధ చైతన్యం ఉందో నాలో కూడాను అదే ఉంది, నేను విశ్వానికి ఒక విధంగా రెప్లికాని, అసలు ఆ చైతన్యమే నన్ను నడిపిస్తున్నది, కాబట్టి ఆ చైతన్యం మీద నమ్మకం ఉంచి నేను త్రికరణ శుద్ధిగా నా కార్యక్రమం ఇక నుంచి చేసుకుంటూ పోతూ ఉంటాను అని అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. అప్పుడు ఏ బాధ ఉండదు, ఏ దిగులు ఉండదండి, కష్టమని కూడా అనిపించదు. అప్పుడు ఏమవుతుందంటే భయం తగ్గుతుంది, స్పష్టత పెరుగుతుంది. ఈ శుద్ధ చైతన్యం ఉంది చూసారా, అది అనుభవంలోకి వస్తుంది. ఇదండి విశ్వాసం యొక్క అద్భుతం. ఇదే. ఒక 2 నిమిషాలు ముగిస్తానండి. మనందరం కూడాను మన కర్మలను అనుభవించడానికి లౌకిక ప్రపంచంలోకి ఈ భూమి మీదకి వచ్చాం కదా. వివాహం చేసుకున్నాము, మనకి ఒక కుటుంబం ఏర్పడింది, భార్య పిల్లలు కూడా ఏర్పడ్డారు కదా. ఈ పిల్లవాడు నా ఆస్తి, నా ఇష్టం వచ్చినట్టు అంటాను వీడితో అని కనుక మీరు అనుకున్నారనుకోండి, అదేమవుతుంది? నియంత్రణ అవుతుంది. నో, ఈ పిల్లవాడు శుద్ధ చైతన్యానికి ప్రతీక, నేను కేవలం మాధ్యమాన్ని అంతే. కాబట్టి ఆ శుద్ధ చైతన్యాన్ని భక్తితో నేను గౌరవించాలంటే నేను నా పిల్లవాడి మీద కరుణ చూపెట్టాలి, అట్లా నా బాధ్యతని నేను నెరవేర్చాలి అని చెప్పి ఒక విశ్వాసంతో కనుక ఉంటే ఆ విశ్వాసం మెల్లమెల్లగా సంబంధంగా మారుతుంది. అదే నమ్మకం ఉందనుకోండి, అది కేవలం బంధంగా మారుతుంది. ఈ బంధానికి సంబంధానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడే నేను భక్తి అనే పదాన్ని ఉపయోగించాను కదా, సింపుల్ అండి, ఏం లేదు. భక్తి అహంకారాన్ని కరిగిస్తుంది. ఈ జ్ఞానం ఉంది చూసారా, అది నువ్వు శుద్ధ చైతన్యానివి అని తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో, అంటే భక్తి జ్ఞానం రెండు కలుస్తాయో, స్వార్థం లేని అద్భుతమైన కర్మ మన అనుభవంలోకి వస్తుందండి. దీనికి మూలం మళ్ళీ విశ్వాసమే. ఈ విశ్వాసమే దేవుడు అంటే మిమ్మల్ని నడిపించేది మీ విశ్వాసమే. కాబట్టి దేవుడు అంటే ఎవరు అంటే అది నీ విశ్వాసమే, అంతే. ఈ విశ్వాసము శుద్ధ చైతన్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నది. తినండి, ఇంతకంటే ఏమి లేదు. ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ ఎలా ఉంటాయంటే అర్థమైనట్టే ఉంటాయండి, మళ్ళీ తర్వాత గుర్తుండవు కూడా, మామూలుగా ఉండిపోతాయి. కాబట్టి నా సవినయమైన విన్నపం ఏంటంటే, ఇప్పుడు దాదాపు 20 నిమిషాలు వచ్చింది, కొద్దిగా పెద్దగానే వచ్చింది, 20 నిమిషాలు దాటింది అనుకోండి. ఒక అరగంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రశాంతంగా వినండి. మీలో నేను తప్పకుండా చెప్తున్నాను కదా, ఏది కదలాలో అది కదులుతుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడాను శుద్ధ చైతన్యాన్ని అంటే భగవంతుని దృష్టిలో పెట్టుకునే మీరు ఆ పని చేస్తారు. జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుతూ, నీకు చెప్పకుండా నేనేం చేయగలను, నిన్ను విశ్వసించకుండా నేనేం చేయగలను అంటే సంపూర్ణ శరణాగతి వచ్చేస్తుందండి. అట్లని చెప్పి మీరు విశ్వసించారు కాబట్టి ప్రయత్నం లోపం లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఒక పని చేయాలి అంటే ప్రయత్న లోపం ఉండకూడదు, చిత్తశుద్ధి కూడా ఉండాలండి. ఆ చిత్తశుద్ధి ఉండాలంటే విశ్వాసం ఉండాలి కదా. ఈ చిత్తశుద్ధి విశ్వాసమే శుద్ధ చైతన్యాన్ని విశ్వసిస్తాయండి, మళ్ళీ నమ్ముతాయని అనకూడదు. ఇదేనండి చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ అంత ఎఫెక్టివ్గా చెప్పానో నాకు తెలియదు. మళ్ళీ ఇంకొకసారి వినండి ఒక అరగంట తర్వాత, లేదా ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వినండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందండి. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంతోమందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు కరెక్ట్ గారు మీతో మాట్లాడాలి అని అనుకున్నట్లయితే నాతో మాట్లాడండి, ఇబ్బంది లేదు. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. యూట్యూబ్లో కూడా వెళ్ళి MARUTH అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KIRAN అని కనుక మళ్ళీ టైప్ చేస్తే PORURI అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ వస్తుందండి. అంటే నా పేరే నా యూట్యూబ్ ఛానల్ అనమాట. చెప్పానుగా, నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.